ఎంత పైకి వెళ్ళి విజేతగా నిలుస్తాడు. మరి గేమ్ లో కూడా ఇమానియల్ కూడా ఒక రకంగా తనుజకి సపోర్ట్ అనమాలి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? వెనకమాల ఏం లేదు, జస్ట్ ఆయన సాక్రిఫైస్ చేసిండు. ఒక 15 minutes మనం సాక్రిఫైస్ చేసినాడు కదా, ఎవరికి సపోర్ట్ కాదు. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ మాత్రం న్యాయం చేస్తుండు, మంచి ఆడుతుండు, గేమ్ ఆడుతుండు. కాబట్టి అతనే ఈసారి విన్నర్ అవుతాడు. టాప్ 1 విన్నర్ మాత్రం అతనే. ఆయన ఏబట్టే ఇంత షోకి ఇంత హైప్ వచ్చింది. వీళ్ళు అంత పెద్దగా వీళ్ళ దగ్గర విషయం లేదు. అసలు బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ కూడా సరిగ్గా ఆడట్లేదు, ఏం లేదు, ఎంటర్టైన్ అయితే అసలు చేయట్లేదు. ఏదో బిగ్ బాస్ ఉందన్నట్టు ఉన్నారు వీళ్ళు, అంతే తప్ప ఇమానియల్ అనేటువంటి అయినా గిట్ట లేకుంటే ఇక్కడ అసలు ఈ షోనే అసలు ఫ్లాప్ అవుతుండే. ఈ టాప్ 5 లో ఎవరు ఉంటారంట? ఫస్ట్ ఇమానియల్, తర్వాత సుమన్ శెట్టి, సంజన, తర్వాత వచ్చేసి ఆ మిలిటరీ అయినా, తర్వాత లాస్ట్కు ఇంకా ఈమె లేడీ కాబట్టి ఈమె తనూజ ఉంటుంది. ఓకే భయ, నీ ఓన్ గా ఒక్కొక్కళ్ళ గురించి అడుగుతాను, నీ ఓన్ ఒపీనియన్ చెప్పు. తనూజ సంగతి ఏంది భయ? తనూజ మహానటి, అంతే, మహానటి ఉంది తప్ప నిజమైనటువంటి రియాలిటీ షోలో మాత్రం ఏం లేదని చెప్పేసి అనుకుంటున్నా. తను అంత పెద్దగా ఏం లేదు, ఏడవడానికి మాత్రం ఉంది తప్ప అంత పెద్ద బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్లు కానీ అంత పెద్దగా ఎంటర్టైన్ అయితే ఏం చేయట్లేదు. కళ్యాణ్ గురించి? కళ్యాణ్ అంటే ఇంకా ఆయన ఇండియన్ ఆర్మీ కాబట్టి ఇంకా బాగానే ఉంది, సెంటిమెంట్ ఉంది. కానీ సెంటిమెంట్ ఉన్నా కూడా వాళ్ళ నాన్న ఒక డైలాగ్ చెప్పిండు, నువ్వు కప్పు గెలవకపోయినా ప్రజల మనసులు గెలవాలన్నాడు. కప్పు గెలవాడు, మనసులు మాత్రం గెలుస్తాడు, అంతేగాని విన్ను మాత్రము ఇమానియల్ అవుతాడు. ఇమానియల్ సంగతి? ఇమానియల్ మంచి ఎంటర్టైన్ ఇస్తుండు, బిగ్ బాస్కి న్యాయం చేస్తుండు. ఆడియన్స్ అందరు కూడా మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్ని బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్లు కూడా బాగా ఆడుతున్నాడు, మంచి ఎంటర్టైన్ చేస్తున్నాడు. అన్ని విధాలుగా అన్ని రకాల ఇది ఒకటి ఉంటుంది కదా, అన్ని సినిమా రంగంలో అన్ని కళలు ఉన్నట్టు అన్ని కళలు కూడా చూపిస్తుండు, మంచి ఎంటర్టైన్ చేస్తుండు. రీతు చౌదరిని వచ్చినప్పుడు తెగ కలవరిచ్చారు బిగ్ బాస్ స్టార్టింగ్ లో. ప్రతి ఒక్కరిని కలిసిన రీతు చౌదరి అన్నారు. ఇప్పుడు ఆమె మర్చిపోయారా ఏంది? ఆ కళ కనపడతలేదు. రీతు చౌదరి మార్కెట్ అయిపోయింది. ఏదైనా కొన్ని రోజులే ఉంటుంది, వచ్చిన వారం రోజులు మొత్తం దుమ్ము లేపారు. రీతు ఎటు వేసినా రీతు, కళ్ళలోకి ఇవ్వడు, అక్కడి ఇవ్వడు, రీతు చౌదరి ఇట్లా అట్లా మంచిగా ఉంటుంది అని అన్నారు. కానీ ఒకటి ఉంది, ఆ రీతు చౌదరి చేస్తే ప్రజలకు బోరు కొట్టేసింది, ఇంకా అయిపోయింది మార్కెట్, అంతే. టోటల్ గా ఎవరు గెలుస్తారంటారు? ఇమానియల్ గెలుస్తాడు. టాప్ 1 ఇమానియల్ ఉంటాడు, టాప్ 2 సుమన్ శెట్టి ఉంటాడు, టాప్ 3 సంజన ఉంటుంది. రేపు శనివారం ఎవరు పోతారంట? దివ్య వెళ్తుంది కన్ఫర్మ్. దివ్య మొన్న లాస్ట్ వీకే పోయేది, కానీ మిస్ అయిందంటే ఇంకా మిస్ అయిపోయింది అంతే. కానీ ఈసారి మాత్రం 100% ఆమె ఎలిమినేట్ అవుతుంది.